Hi friends, welcome to our channel Sanju Vlogs. Today recipe is chicken curry with puri. పిండిని బాగా జల్లెడ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వంట సోడా చిటికెడైతే వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు, రుచికి సరిపడా. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, మెత్తగా వస్తాయి పూరీలు. ఇంకొకటి తెలుసా, పూరీలు క్రంచీగా మరియు స్మూత్గా రెండు రావాలంటే ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని అయితే ఒక 15 నిమిషాలు అయితే వదిలేయాలి. మూత పెట్టేసి వదిలేస్తే మెత్తగా అవుతాయి. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ని బాగా నైస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మసాలా కోసం అయితే నేను కొబ్బరిని కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టమోటాను కానీ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిండేది ఉంది కాబట్టి నేను అందులోనే వేసుకొని వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, చిట్ అంటున్నాయి. ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ రెడ్గా అయ్యే వరకు మనం ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఆ తర్వాత బాగా కడిగిన చికెన్ అయితే వేసుకోవాలి. ఇది 1/2 kg చికెను. నైట్ చేస్తున్నాం కదా. ఆ తర్వాత ఉప్పు, సాల్ట్, పసుపు, ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నీసు వాసన పోయే వరకు, దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఇలా కలుపుకొనే ఉండాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. వాటర్ అంతా డ్రై అయిపోతాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొబ్బరి, టమోటా వేసి ఆడించుకొని పెట్టుకున్నాను కదా, ఆ మసాలాను అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాము. తర్వాత కొన్ని వాటర్ వేసి అందులోకే మసాలాలోకే వాటర్ వేసి యాడ్ చేసుకుంటున్నాము. లవంగాలు మరియు షాజీరా పౌడర్ అయితే వేసాను. ఆ తర్వాత చికెన్ మసాలా, ధనియా పౌడర్ మరియు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసినదే, వట్టి మిరపకాయలు తీసుకొని కాబట్టి కలర్ అయితే రాదు. ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఆటోమేటిక్గా అదే కుక్ అవుతుంది. చూసారు కదా, పొగలు కక్కుతున్న చికెన్ కర్రీలోకి ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీరతో కొంచెం పైన వేసుకున్నాము టేస్ట్ కోసం. ఆల్రెడీ మసాలా యాడ్ చేశాను, అయినప్పటికీ పైన కొంచెం కొత్తిమీర. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీకి ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, మెత్తగా ఉన్న పిండిని అయితే ఇలా ఉంటలుగా చేసుకోవాలి. కొంతమంది ఆయిల్ వేసి చేస్తారు, కొంతమంది పిండి వేసి చేస్తారు. ఏది చేసినా టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇన్ని పూరీలు అయితే తయారు చేశాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక బాగా ఆయిల్ వేడెక్కాలి. ఆ తర్వాత ఒకటి
పూరి వేశాను. పొంగవే పొంగవే అంటే మీకు చూపిస్తున్నానేమో అని పొంగడమే లేదు అది. చూసారా, చికెన్ కర్రీ మరియు పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చూడ్డానికి బాగుంది కదా. వేడి వేడి చికెన్ కర్రీ, వేడి వేడి పూరి టేస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది ఈ వెదర్లో. చికెన్ కర్రీ పూరి అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫ్రెండ్స్.